హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చుతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఈరోజు ఇక్కడ నేను వాటర్ క్యాను అలాగే డ్రెస్సింగ్ టేబుల్కి అయితే ఇచ్చారండి ఈ టేబుల్. కాకపోతే నేను అక్కడ యూజ్ చేయను అనమాట. వాటర్ క్యాన్ అయితే పెడుతుంటాను. ఇది ఇంకా ఈ బుట్ట అండి. ఈ బుట్ట వచ్చేసి నేను ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఇలాంటివి వేసుకోవటానికి ఉంటుందని బాగుంటుందని తీసుకున్నాను అనమాట. ఈ మూడు అయితే ఈరోజు క్లీన్ చేసేస్తున్నాను. ఇక వాటర్ క్యాన్ అయితే పైన పెట్టేస్తానండి. ఇంకా పెద్దగా ఇప్పుడైతే యూజ్ లేదు కదా, దాంతో ఎక్కువ వాడట్లేదు అనమాట. వాటర్ ఫిల్టర్ తెచ్చుకున్న కాడ నుంచి అదైతే పెద్దగా యూజ్ చేయట్లేదు. అందుకని అది శుభ్రంగా క్లీన్ చేసేసి పైన పెట్టేద్దాంలే అని అయితే అనుకుంటున్నాను. ఇక ఈ మొత్తాన్ని ఇక్కడ అయితే క్లీన్ చేస్తున్నానండి. ఇంక ఈరోజు అయితే టిఫిన్ అదైతే తినేసామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుందండి. నేను 11కి అయితే ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. నిజానికి నాకు ఈరోజైతే వ్లాగ్ షూట్ చేయాలనిపించలేదండి. ఇక నేను వ్లాగ్ షూట్ చేయాలనుకోకుండా కూడా మళ్ళీ అలానే ఆపేసామంటే ఇక మళ్ళీ అలవాటు తప్పుతూ ఉంటుంది కదా అని ఆపకుండా మళ్ళీ షూట్ చేశాననమాట. మధ్యలో గ్యాప్ వచ్చిందంటే మనకి మళ్ళీ కొత్తగా అయిపోతూ ఉంటుందండి. రెగ్యులర్గా చేస్తూ ఉంటే అలాగే ఇంట్రెస్ట్గా ఉండి చేస్తూ ఉంటాం. కానీ 1-2 రోజులు ఆపేసామంటే మళ్ళీ మనకి అలవాటు తప్పిపోతూ ఉంటుందన్నమాట. మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలనుకుంటూ ఆలోచించుకుంటూ ఉండాల్సి వస్తుంది. అందుకే మళ్ళీ ఎందుకులే ఆపటం అని మళ్ళీ నేను ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. నిజానికి నాకైతే డైలీ అనుకున్నంత సింపుల్గా ఉండట్లేదండి. పనులైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందన్నమాట. డైలీ నేను ఒక వీడియో అయితే షూట్ చేయాలి. డైలీ మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అంతా షూట్ చేస్తూ ఉండాలి కదా. మళ్ళీ ఆ రోజు వీడియో పెట్టడానికి ఒక వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఈ పని అంతా గజిబిజిగా గందరగోళంగా అయిపోతుందండి. ఈ ఫోన్ ఏమో ఊరికే ఫుల్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇందులో ఉన్న ఇంతకుముందు ఉన్న ఓల్డ్ వీడియోస్ ఉంటూ ఉంటాయి కదా, అవన్నీ డిలీట్ చేసుకుంటూ ఉండాలండి. అవి డిలీట్ చేయకపోతే కెమెరా ఆఫ్ అయిపోతుందన్నమాట ఊరికే. అందుకని వాటిని చూసుకొని అవి డిలీట్ చేసుకోవాలి. మళ్ళీ వాటిల్లో నేను ఏదన్నా షార్ట్ వీడియో షూట్ చేసి ఉంటాను కదా, అవి ఏమన్నా డిలీట్ అయిపోతాయేమోనని చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫోన్లో చూడటమే చాలా ఇబ్బంది అయిపోతుందండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ 2 కలిపి ఉంటున్నాయి కదా, వీటిని చూసుకోవటం కొంచెం కష్టమైపోతుంది అనమాట. లాంగ్ వీడియో షూట్ చేసినప్పుడు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదండి. కాకపోతే షార్ట్ వీడియోకి షూట్ చేసిన వీడియోలు లాంగ్ వీడియోలో కలిసిపోతూ ఉంటాయి కదా, వీటిని మళ్ళీ సపరేట్గా ఎడిటింగ్ చేయాలి. ఇప్పుడు మనకి కెమెరా హాఫ్ అయిపోతుంది కదా వీడియోలు డిలీట్ చేయకపోతే. అందువల్ల అవేవి ఉన్నాయో ఇవేవి ఉన్నాయో చెక్ చేసుకుంటూ అన్నీ డిలీట్ చేయాల్సి వస్తుందన్నమాట. కొన్ని షార్ట్ వీడియోలు కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి. అందువల్ల లాంగ్ వీడియోస్ అయితే త్వరగానే వచ్చేస్తున్నాయి. అందువల్ల డిలీట్ చేసేటప్పుడు అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇలా చెక్ చేసుకోవటం అయితే చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఏదైనా ఒక వీడియోకి సంబంధించింది ఒక చిన్న వీడియో, 1 నిమిషం వీడియో డిలీట్ అయిపోయినా కానీ ఒక్కొక్కసారి ఆ వీడియో మొత్తం వేస్ట్ అయిపోతూ ఉంటుందండి కొన్ని సందర్భాలలో. నేనైతే ఇలా షూట్ చేసిన వీడియోలు నాకు అనుకోకుండా డిలీట్ అయిపోయి నేనే డిలీట్ చేసేసి అనుకోకుండా డిలీట్ అయిపోయిందనమాట. నేను ఒక 10 నిమిషాలు వీడియోకి ఒక 2-3 నిమిషాల వీడియోని డిలీట్ చేసేసాను. అందువల్ల ఆ వీడియో మొత్తం పనికి రాకుండా పోయిందండి. కొన్ని సందర్భాలలో అలా కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే డిలీట్ చేసేవి కూడా 1-2 సార్లు చెక్ చేసుకుంటూ డిలీట్ చేసుకుంటూ ఉండాలి. మన ఫోన్ మెమరీ అంత ఎక్కువ ఉండదు కదండి. ఎప్పుడప్పుడు డిలీట్ చేసుకుంటూ ఉండాలి, మళ్ళీ వీడియో షూట్ చేసుకుంటూ ఉండాలి, ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇట్లా చాలా పనులే ఉంటాయి అన్నమాట. వీటినన్నిటిని చూసుకుంటూ ఉండాలి. వీటితో పాటు మళ్ళీ ఇంట్లో పనులు, పిల్లలతో పనులు బోలెడు ఉంటాయండి. ఇదిగో ఇక్కడ మా బుడ్డోడైతే నాకు హెల్ప్ చేస్తాను మమ్మీ అని వచ్చి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. చూడండి ఎంచక్క బుడ్డి చేతులు వేసుకొని భలే తుడుస్తున్నాడు కదా. వీడిని చూస్తుంటే నాకైతే భలే నవ్వొచ్చిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. చిన్ని చేతులతోటి నాప్కిన్ తీసుకొని భలే తుడుస్తున్నాడండి. మా బుడ్డోడైతే నేను హెల్ప్ చేస్తాను మమ్మీ అని అయితే అంటూ ఉన్నాడు. ప్రతి పనిలో హెల్ప్ చేస్తానని అంటారండి ఇద్దరు పిల్లలు. ఇప్పుడైతే ఇక పెరిగే కొంది ఎలా ఉంటారో తెలియదు కానీ ఇప్పుడైతే నేను చేస్తానని గోలు చేస్తుంటారనమాట.
కూరగాయలు కట్ చేస్తున్నా గానీ నేను కట్ చేస్తాను మమ్మీ అని ఇద్దరు ఒకటే గోల చేస్తుంటారు. ఇప్పుడు ఇలా ఉన్నారు కానీ రేపు నిజంగా వాళ్ళు చేయగలిగే సమయాన చేయమన్నా గానీ చేయరనైతే నాకు అనిపిస్తూ ఉంటదనమాట. అప్పుడు కూడా చేశారంటే హ్యాపీగానే ఉంటుంది. కాకపోతే కొంతమంది పిల్లలేంటంటే చిన్న వయసులో ఇంట్రెస్ట్‌గా అనిపిస్తూ ఉంటది కదా! వాళ్ళకి ఆ పని చేయటము. అందుకని చేస్తామంటారు. ఇక ఆ పని నిజంగా చేయాల్సిన టైం వచ్చిందనుకోండి, నేను చెయ్యనని అంటూ ఉంటారనమాట. ఇదిగో ఇక్కడైతే నేను దొండకాయలైతే కట్ చేస్తున్నానండి. ఈరోజు దొండకాయ ఫ్రై చేద్దామని. దొండకాయలు కొన్నైతే పండిపోయినాయనమాట. ఇంకా మిగతాయైతే పండిపోయినయి పక్కన పడేసి ఇంకా ఫ్రై అయితే చేస్తున్నానండి. పచ్చడైతే చేయను. ఫ్రై చేద్దామని మొత్తం సన్న ముక్కలైతే కట్ చేసి పెట్టాను. ఇంకా స్టవ్ దగ్గరికొచ్చేసి స్టవ్ అయితే వెలిగిచ్చేసానండి. స్టవ్ మీద అయితే కొంచెం బాండీ పెట్టేసి ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఇక రైస్ అయితే ముందే కడిగి పెట్టేసానండి. రైస్ కుక్కర్‌లో పెట్టేద్దామని. మా బుడ్డోడైతే గోల చేస్తున్నాడండి. బుక్స్‌కి అట్టలేయి మమ్మీ లేకపోతే నేనైనా ఏసుకుంటాను. నువ్వేస్తావా ఎయ్యవా అని ప్రతిసారి అడుగుతూనే ఉన్నాడండి. కొంచెం ఏస్తాను ఆగురా పనైపోని ఏస్తానని చెప్తుంటే అస్సలు వినట్లేదనమాట. నువ్వేద్దురా అని గోల చేస్తున్నాడండి. ఇక ఈ వంట పని అయిపోయాక పిల్లలకి తినిపిచ్చేసి నేను తిని ఇంకా బుక్స్‌కైతే అట్టలేయాలనమాట. మా పాపకైతే బుక్స్ ఇంకా రాలేదు. నేనెళ్ళి బుక్స్ తీసుకొనొచ్చాను కదా! మా బుడ్డోడికి ఒక్కడికే వచ్చినియనమాట. ఇక వాడి బుక్స్ వాటికి అట్టలేయాలి. గోల చేస్తున్నాడండి. ఎద్దురా నువ్వు ఏస్తావా ఎయ్యవా అని ఒకటే గోలనమాట. నాకు రాదన్నా గానీ నీకొచ్చు నువ్వేయాల్సిందే ఇంకెవరేస్తారు నువ్వే ఎయ్యాలని గోల చేస్తున్నాడనమాట. నిజానికి నాకొచ్చులండి ఎయటం. కాకపోతే వాడేమంటాడోనని ఊరికే రాదని చెప్పాననమాట. ఇదిగో ఇక్కడైతే దొండకాయలైతే తాలింపేస్తున్నానండి దొండకాయ ఫ్రై కోసం. దొండకాయ ఫ్రై అంటే కొంచెం లేటే అవుతుంది ఏగటానికి. దొండకాయలు కట్ చేయటానికేమో చాలా టైం పడుతుంది. వేయించడానికి కూడా కొంచెం టైం పడుతుంది. తినటానికి మాత్రం త్వరగా అయిపోతుంది కదా! దొండకాయ ఒకటి, బీరకాయ ఒకటి, బెండకాయ ఒకటి. ఈ కర్రీస్ చేయాలంటే చాలా కష్టమండి. ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే సరిపోతుంది గానీ ఒక నలుగురు ఐదుగురికి ఒక 6 మెంబర్స్ పెద్ద ఫ్యామిలీస్‌కి ఈ దొండకాయ, బెండకాయ, బీరకాయలు చేయాలంటే కష్టం అనమాట. ఎందుకంటే కట్ చేయటానికి, ఫ్రై చేయటానికి ఎక్కువ టైం పడుతుంది. కానీ తినటానికి మాత్రం త్వరగానే అయిపోతుందనమాట. నిజంగా నాకైతే అలానే అనిపిస్తుంది. అలా అనిపించడం కాదు అదే నిజమండి. ఇవి కట్ చేయటానికి, ఫ్రై చేయటానికే చాలా టైం పడుతుంది. ఇదిగో ఇక్కడైతే నేను రైస్ కుక్కర్‌లో అయితే రైస్ పెట్టేశానండి. ఇంకొకసారి దొండకాయలైతే కలిదిప్పేసి ఇందులో అయితే పసుపు అలాగే ఉప్పైతే వేసి మొత్తం ఒకసారి కలిపేస్తున్నాను. మా పిల్లలైతే గోల చేస్తా ఉంటారండి. నేను పొద్దుగూకులు వాళ్ళని అరవటమే సరిపోతుందనమాట. ఇంక రేపటి నుంచి స్కూల్‌లో అయితే స్టార్ట్ అవుతాయండి. రేపే ఫస్ట్ డే అనమాట. రేపే పంపించేస్తాను. ఇంకా వీళ్ళ గోలైతే అస్సలు భరించలేము. నిజానికి రేపే మంచి రోజంటండి. మళ్ళా రేపు తప్పితే ఇంకా 2, 3 రోజులు మంచి రోజులు లేవనైతే అంటున్నారు. అయినా మంచి రోజైనా కాకపోయినా స్కూల్లు స్టార్ట్ అవుతున్నప్పుడు పంపించాలనైతే అనుకుంటున్నాను. ఇంకా అప్పుడే పంపించేస్తాను. ఇదిగో ఇక్కడైతే దొండకాయలు ఏగినాయండి. ఇందులో అయితే నేను ఇంకా కారం, ధనియాల పొడి అయితే వేస్తున్నాను. కారం, ధనియాల పొడి వేసేసి మళ్ళీ మొత్తం ఒకసారి అయితే కలిపేస్తానండి. దొండకాయ ఫ్రై అయితే ఇంకా సింపుల్‌గా ఇలా అయితే చేసేస్తున్నాను. రౌండ్‌గా కట్ చేసి పల్లీలేసి చేసామంటే అది కూడా సూపర్‌గా ఉంటుందండి. కాకపోతే నేను ఈరోజైతే ఇలానే చేస్తున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బుడ్డోడైతే ఈరోజు వాళ్ళ డ్యాడీకి 4, 5 సార్లు ఫోన్ చేశాడండి. ఫోన్ చేయటం, డ్యాడీ ఎప్పుడొస్తావో చెప్పు అని అడగటం. వాళ్ళ డ్యాడీ చెప్తున్నాడు. మళ్ళా ఒక గంటకొకసారి ఎన్ని సార్లు ఫోన్ చేశాడోనండి. వాళ్ళ డ్యాడీ అయితే కోపడ్డాడనమాట. వస్తానని చెప్పా కదా! కొంచెం టైం పడుతుంది. ఎందుకు ఊరికే ఫోన్ చేస్తూ ఉన్నావని కోపడ్డాడు. వాళ్ళ డ్యాడీ వేరే కాల్ మాట్లాడుతూ ఉన్నాడనమాట. వీళ్ళైనా కానీ అలానే చేస్తూ ఉన్నారు. చెప్తుంటే అస్సలు వినట్లేదండి. ఇంకా డ్యాడీ ఎప్పుడొస్తావు ఇదే గోలనమాట. వస్తాడులేరా అంటే నీకేం కావాలి ఎందుకు అట్లా గోల చేస్తున్నావని అంటే నాకు కంబాక్స్లు కావాలి నేను డాడీ చేత కంబాక్స్ కొనిపించుకుంటానని అయితే అంటున్నాడనమాట. నేను కొనిపిస్తాలే ఊరికే డాడీకి అన్నిసార్లు ఫోన్ చేయొద్దు డాడీ కోపడుతున్నాడు కదా అని అయితే చెప్పాను. నువ్వు కొనిపిస్తావా మమ్మీ నాకు నచ్చిందే కొనిపించాలని అయితే అంటున్నాడు. సరే నీకు నచ్చిందే కొనిపిస్తాను రేపు వెళ్ళి కొనుక్కుందాంలే అని అయితే చెప్పేశానమాట. ఇంకప్పుడైతే సైలెంట్గా ఉన్నాడు. కంబాక్స్ కొనిపించుకోవటం కోసం వాళ్ళ డాడీని రమ్మని పొద్దుగూకులు కాల్ చేసి డాడీ ఎప్పుడు వస్తావని అడుగుతూ ఉన్నాడంటండి. అదేదో నాకు చెప్తే నేను కొనిపిస్తాను కదా! మళ్ళీ నేను ఏమన్నా అంటానేమోనని ఇంకా వాళ్ళ డాడీ చేత కొనిపించుకుందామని ప్లాన్ వేసుకొని ఇంకా వాళ్ళ డాడీ ఎప్పుడొస్తాడని పొద్దుగూకులు ఫోన్ చేస్తూనే ఉన్నాడనమాట. ఈరోజైతే చాలా సార్లు చేశాడు. ఆఖరికి వాళ్ళ డాడీ కూడా కోపడ్డాడు ఎందుకు అన్ని సార్లు చేస్తావని. సరే నేను కొనిపిస్తానులే ఇంక అట్లా చెయ్యకు అని అయితే చెప్పేశాననమాట.
ఇంక సరే అని మూతయితే నల్లగా పెట్టుకున్నాడు. ఇంక నేను తర్వాత పిల్లలకైతే అన్నం తినిపిచ్చేసానండి. దొండకాయ ఫ్రై చేసి. ఇక అన్నం తిన్నాక మా బుడ్డోడు చెప్పాను గదా! వాడేదన్నా అంటే ఇంక అదే పొద్దుగూకులు అంటనే ఉంటాడనమాట ఆ పని చేసిందాక. నా బుక్స్ కట్టలేయి మమ్మీ, నా బుక్స్ కట్టలేయి మమ్మీ అని ఇదే గోల గోల చేశాడు. సర్లే ఇంక రేపటి స్కూల్లు స్టార్ట్ అవుతున్నాయి కదా అని ఇంక నేను బుక్స్ తీసుకొని ఇంక అట్టలైతే వేస్తున్నానండి. చిన్నప్పుడు మేము బుక్స్‌కి అట్టలేసేటప్పుడు న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండీ! వాటితోటైతే ఏసేదాన్ననమాట. న్యూస్ పేపర్స్‌తో చానాళ్ళు అట్టలేసుకున్నాము. తర్వాత ఇట్లాంటివి రీల్స్ వచ్చేవి. అవేసామనమాట. నిజానికి వీటిని మీరేమంటారో నాకు తెలీదు గానీ, నేనైతే బుక్స్‌కి అట్టలేయటమనే అంటానండి. ఫస్ట్ నుంచి అదే అలవాటనమాట. నేను చిన్నప్పటి నుంచి అట్లానే అంటాను బుక్స్‌కి అట్టలేయటమని. ఇప్పుడేమంటున్నారో, ఎలా అంటున్నారో కూడా తెలీదండి. నేనైతే అలానే అంటాను. ఇప్పుడు గూడా నాకు అలానే వస్తుందనమాట. నిజానికి ఏదైనా తెలియని పదం పలకాలన్నా గానీ నేను మర్చిపోతూ ఉంటానండి. మళ్ళా మీకోసం దీన్నేమంటారు ఏంటని తెలుసుకొని నేనైతే చెప్పలేననమాట. నిజం చెప్పండి మీకేమన్నా ఇలా బుక్స్‌కి అట్టలేయటమని గాకుండా మీరేమన్నా అంటారనుకుంటే ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఏమంటారో నేను తెలుసుకుందామనైతే అనుకుంటున్నాను. ఓకే అండి. ఇక్కడైతే నేను బుక్స్‌కన్నిటికి ఇలా అట్టలేసేసి పిన్స్ అయితే కొట్టేస్తున్నానండి. ఇవి పిన్స్ అయితే తక్కువే ఉన్నాయన్నమాట. కొన్ని 2, 3 బుక్స్‌కేసేసరికి అయిపోయినాయండి. ఇంక ఇంట్లో ఎంత ఎతికినా కనిపించలేదు. ఇంట్లో లేవనుకుంటా షాప్ దగ్గరికెళ్దామనైతే అనుకుంటున్నాను. ఇంకెక్కడ దొరుకుతాయనైతే అనుకునేలోపు మా బుడ్డోడైతే నాకు తెలుసు మమ్మీ నేను తీసుకొస్తాను. డబ్బులివ్వు నువ్వు. నేను తీసుకొస్తాను గదా! అనైతే అంటున్నాడనమాట. ఓరిని నీకెట్లా తెలుసురా అంటే, నాకు తెలుసు మమ్మీ పొయ్యి అడిగితే షాప్‌లో వాళ్ళే ఇస్తారు అనైతే అంటున్నాడనమాట. ఏమని అడుగుతావురా అంటే, బుక్స్‌కి అట్టలేసుకుంటాం గదా! వాటికి పిన్నులు కొట్టుకోవాలి. అవి అయిపోయినాయి ఇయ్యమంటానంటాడు. నాకైతే నవ్వొచ్చిందనమాట వాడు మాట్లాడుతుంటే. నిజంగానే ఎళ్లి తీసుకొచ్చేసాడండి. నేను డబ్బులివ్వగానే డబ్బులివ్వు మమ్మీ అని గోల గోల చేసి ఇక ఇచ్చిన వెంటనే తీసుకొనొచ్చేసాడనమాట. ఎక్కడికైనా సరే ఒక్కడే ఎళ్ళడండి. అక్క నూరా, అక్క నూరా అని అక్కని వెంట పెట్టుకొని ఎళ్తూ ఉంటాడనమాట. ఈ పాలు పోపిచ్చుకొని రమ్మన్నా గాని అక్క నూరా అని అక్కని తీసుకొని ఎళ్తాడు. మా బుడ్డోడు పాలు కూడా పోపిచ్చుకొస్తాడండి. డైరీ ఎదురుగే ఉందనమాట. ఇంకా పాలు కూడా పిల్లలిద్దరే పోపిచ్చుకొస్తారు. మా పిల్లలైతే నాకు నిజానికి చాలా హెల్ప్ చేస్తున్నారండి. షాప్ దగ్గరికెళ్ళి ఏమన్నా కావాలన్నా తీసుకొస్తారు. పాలు పోపిచ్చుకొస్తారు. అంటే షాపు ఈ బిల్డింగ్‌లోనే ఉందిలెండి. మేమున్న బిల్డింగ్‌లోనే ఎదురు. ఇక అందువల్ల ఈజీగా తీసుకొచ్చేస్తారనమాట. ఇదిగో పిల్లలైతే ఇవైతే తీసుకొనొచ్చేసారండి పిన్స్. ఇక ఇప్పుడు బుక్స్‌కైతే అట్టలేయి మమ్మీ అని ఇంకా గోల గోల చేస్తున్నారండి. ఇంకా ఈ పిన్నుల మిషన్‌లో అయితే నేను ఈ పిన్స్ అయితే పెట్టేస్తున్నాను. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవ్వటం ఏమో కానీ, మనకి పని మాత్రం చాలా డబుల్ డబుల్ అయిపోతుందనమాట. ఆ స్కూల్ చుట్టూ 4, 5 సార్లు తిరగటమే సరిపోతుంది. మొన్నైతే డైరీస్ అవి తీసుకొనొచ్చేసాము. బుక్స్ తీసుకొని ఇప్పుడు బుక్స్ కట్టాలంటున్నారు. మళ్ళా కంబాక్స్‌లంట షూ కూడా పట్టట్లేదు మమ్మీ షూ కూడా కావాలంటున్నారు. చూద్దాంలే అనైతే అన్నాను. ఇక వీళ్ళకి అవి ఇవి తీసుకోవటమే సరిపోతుందండి. వీళ్ళు స్కూల్‌లో జాయిన్ అయ్యేలోపు ఫీజ్ కాకుండా ఓన్లీ వీళ్ళకి బుక్స్ అవి ఇవి యూనిఫార్మ్ అవి ఇవి తీసుకోవటానికే దాదాపు 20, 30 వేలు అయితాయన్నమాట. ఈజీగా అయిపోతాయండి. ఇంకా ఫీజ్ కాకుండానే ఇంత అమౌంట్ అయితే అవుతుంది నిజంగానే. అసలు ప్రతిదీ ఏది పెట్టినా గానీ డబ్బుతో కూడిన పనే కదండీ. అన్ని రేట్లేమో పెరిగిపోతూ ఉన్నాయి. బుక్స్ గూడా. ఇంకా వీళ్ళకైతే పిల్లలకైతే ఏం తెలీదు. కనిపించిందల్లా కావాలని అంటూ ఉంటారనమాట. మనమే జాగ్రత్తగా చెప్పి పనికొచ్చేవి తీసుకుంటూ ఉండాలి. మా బుడ్డోడైతే ఇక పెన్సిల్ అయితే ఆగమాగం చేస్తాడండి. మొన్ననే స్కూల్ స్టార్ట్ అవ్వకముందే పెన్సిల్ అయితే తెచ్చుకున్నాడనమాట. అది 2 రోజులు కూడా రాకముందే మొత్తం చెక్కుకుంటూ పాడు చేసి పెట్టాడు. మళ్ళీ నాకిప్పుడు పెన్సిల్ కావాలి, పెన్సిల్ కొనిపించని గోల గోల చేస్తున్నాడండి. ఈ బుక్స్‌కి అట్టలేస్తుంటే కొనిపిస్తాలే ఇక ఒకటే కొనిపిస్తాను. ఆ ఒక్క పెన్సిల్ వారం రోజులన్నా రావాలని అయితే చెప్పాను. ఆ! సరే మమ్మీ వారం రోజులు నేను చిన్నగా కొంచెం కొంచెమే రాసుకుంటూ ఉంటాననైతే అంటున్నాడనమాట. సర్లేరా భలే చెప్తున్నావు మాటలనైతే అనుకోని నేనింకా ఈ బుక్స్‌కైతే అట్టలిలా ఏస్తున్నాను. పిల్లలు రాయటం ఏమో కానీ వీళ్ళకి పెన్సిల్లు, ఎరేజర్లు, చాక్‌మార్లు రోజు డైలీ ఇవ్వాల్సొస్తుందండి. ఏమవుతున్నాయో ఏమో, ఏం చేస్తారో ఏమో టీచర్స్‌ని అడిగితే ఇక్కడేం పెట్టట్లేదు, ఇక్కడేం వదిలిపెట్టట్లేదు అనైతే చెప్తూ ఉంటారు. మరి వీళ్ళు ఎవరికిస్తారో ఏం చేస్తారో తెలీదు గానీ, మా పిల్లగాడే అనుకుంటుంటే మా బుడ్డోడితో పాటు ఇంకా మిగతా పిల్లలు కూడా వాళ్ళ మమ్మీస్ కూడా అలానే చెప్తున్నారనమాట. వీడు కూడా పడేసుకుంటూ వస్తున్నాడని. ఈ పిల్లలు ఇవి మొత్తం ఏం చేస్తారో ఏమో నాకైతే అర్థం కాదు. ఎరేజర్లు, చాక్‌మార, పెన్సిలు డైలీ 2 రోజులకు ఒకటి పోగొట్టుకునే వస్తూ ఉంటాడండి. లాస్ట్ ఇయర్ అయితే మరీ ఎక్కువనమాట. ఇప్పుడు ఎలా చేస్తాడో ఏమో, ఇప్పుడన్నా కొంచెం అచ్చటంగా భయం చెప్పాలండి. పోగొట్టుకోవద్దు, నేనివ్వను. ఈ ఒక్క పెన్సిల్ వచ్చేసి వారం రోజులన్నా రావాలని నిదానంగా చెప్పాలనమాట. అలా అన్నా చెప్తే
ఏమన్నా వింటాడేమో. లాస్ట్ ఇయర్ కూడా చాలాసార్లు చెప్పే చూశానండి. చెప్తూనే ఉంటాను, వాడి పాటికి వాడు పోగొట్టుకుంటూనే ఉంటాడనమాట. ఇంకా ఒక్కొక్కసారి అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చేసి ఈ పెన్సిల్ ఏదంటే మా ఫ్రెండ్కి ఇచ్చాను అంటాడు. ఎందుకు ఇచ్చావు, నీకు ఎట్లా అంటే, మా ఫ్రెండ్కి లేదు మమ్మీ, మా ఫ్రెండే కదా, మా ఫ్రెండ్కి ఇయ్యాలి కదా అని అయితే అంటాడనమాట. వాళ్ళ టీచర్ని అడిగితే ఫ్రెండ్షిప్ కదండి, మేమేం చేయగలమని అయితే అంటుంది జోక్గా నవ్వుతా. ఇంక మా బుడ్డోడైతే ఇట్లా ఉంటాడండి, అన్నీ ఇచ్చేస్తూ వస్తుంటాడనమాట. వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. నా పక్కన నుంచి ఎటన్నా ఎళ్ళిపోతే నేను ఈ అట్లేయటం ఆపేస్తాననుకుంటాడో ఏమోనండి. మొత్తం పూర్తయిపోయిందాక పక్కనే కూర్చొని ఉన్నాడనమాట. అటు ఇటు ఇక్కడిక్కడ తిరుగుతూ ఉంటున్నాడు నా చుట్టూనే. ఇంకా అంటున్నాడు, "నేనేస్తా మమ్మీ, నేను పిన్నులు కొడతా మమ్మీ" అని గోల గోల చేస్తున్నాడండి. "వద్దురా బాబు, నీకు రాదు. ఎగస్ట్రా పేపర్లు ఏమన్నా పడ్డాయనుకో మళ్ళా చదవటానికి కూడా ఉండదు, ఇబ్బంది ఉంటది." తెలియక వీడు 4, 5 పేపర్లు పెట్టి పిన్ కొట్టేసాడనుకోండి, ఇంక అవి తీయాలన్నా కష్టంగా ఉంటది కదా! ఎంత చెప్పినా విననే వినడనమాట. లాస్ట్‌కి కోపడ్డాను. ఇంకప్పుడైతే సైలెంట్‌గా ఉన్నాడనమాట. ఇంకా వీళ్ళకేమొస్తదండి అట్టలేయటం, పిన్నులేయటం. ఒక్కొక్కసారి నేనే మర్చిపోయి 2, 3 పేపర్లు పెట్టేసి పిన్ కొట్టబోతుంటాను. మళ్ళా 1కి 2 సార్లు చెక్ చేసుకొని జాగ్రత్తగా పిన్ అయితే వేస్తూ ఉంటానండి. మనకు తెలియకుండా ఒక్కొక్కసారి 2, 3 పేపర్లు పోయినాయంటే ఇక వాళ్ళకి ఇబ్బందవుతుంది గదా! ఇదిగో మొత్తం అయితే నేను బుక్స్‌కి, ఇంకా నోట్ బుక్స్‌కి కూడా ఎయ్యాలండి. అన్నిటికి టెక్స్ట్ బుక్స్‌కి, నోట్ బుక్స్‌కి మొత్తానికైతే ఇలా అయితే అట్లేసాననమాట. నోట్ బుక్స్‌కి అయిపోయినా గానీ చెప్తారు ఎయ్యమని. అందుకని ఇంక మొత్తం అయితే ఇలా ఏసేసాను. ఇప్పుడైతే నేను వీడికి అన్ని బుక్స్ ఇప్పుడు అవసరం లేదండి. ఇప్పుడు అవసరమయ్యాయి చూసి బ్యాగ్‌లో అయితే పెట్టేస్తున్నాననమాట. ఇంకా అవసరమైనయి వాటికే ఇచ్చేసి మిగతాయి అయితే పైన పెట్టేస్తాను. ఇంక మొత్తం తీసుకెళ్ళాలన్నా బరువు వేస్ట్ కదండీ! అందుకని ఇప్పుడేం అవసరమో అవి వాటికే పెడుతున్నాను. ఇంకా కొత్త బ్యాగ్ కావాలని గోల గోల చేశాడండి. ఈ బ్యాగ్ చూడండి ఎంత బావుందో కదా! కొత్త దానిలాగే ఉంది. శుభ్రంగా వాష్ చేశాను. బావుందంటుంటే, లేదు నాకు కొత్త బ్యాగ్ కావాలని గోల గోల చేశాడండి పొద్దునైతే. లేదు, ఈ బ్యాగే ఉంటది ఈ సంవత్సరం, నువ్వు దీన్నే జాగ్రత్తగా చేసుకోవాలని అయితే చెప్పేసాననమాట. ఇంకప్పుడు ఇదిగో చూడండి, వాళ్ళ డ్యాడీకి ఫోన్ చేసి, డ్యాడీ నాకు కొత్త బ్యాగ్ కావాలని అయితే అడిగాడు. వాళ్ళ డ్యాడీ కూడా బ్యాగ్ ఉంది కదా, బానే ఉందని చెప్పేసరికి ఇంక మొహం నల్లగా పెట్టుకొని సైలెంట్‌గా ఉన్నాడండి. ఈ బ్యాగు లాస్ట్ ఇయర్ తీసుకున్నామనమాట. బానే ఉంది. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేశాక కొత్త దానిలాగా ఉంది. చెప్తే అసలు విననే వినడు. ఇక వాడు అట్లనే ఉంటాడులే అని ఇంకా నేనైతే బుక్స్ అన్నీ సర్దేసి బ్యాగ్‌లో పెట్టేసి, ఇంకా అవసరం లేనివి ఉన్నాయి కదా, ఇంకా అవైతే పైన పెట్టేశానండి. ఒకసారి ఇంకా ఇల్లు మొత్తం మళ్ళీ ఊడ్చేస్తున్నాననమాట. ఇప్పుడు దాకా అట్లేసాను కదా, అవన్నీ కట్ చేశాను కదా, ఇంకా అవన్నీ ఇంటి నిండా పడిపోయినాయని ఒకసారి శుభ్రంగా ఇల్లు ఊడ్చేద్దాంలని ఊడ్చేస్తున్నాను. ఇప్పుడైతే ఈవినింగ్ అయిందండి. నేను ఇంక ఇల్లు మొత్తం ఊడ్చేసిన తర్వాత ఇంకా గిన్నెలు తోమాలండి. గిన్నెలు కూడా అలానే ఉన్నాయన్నమాట. ఇంక బుక్స్‌కి అట్టలేయటానికే చాలా టైం పట్టింది. ఇంక ఇవన్నీ అయితే పూర్తయిపోయినాయండి. ఇంక మా పాపయ్య కూడా ఉన్నట్టయితే బాగుండేదే, పనిలో పని అయిపోయేదని అయితే అనిపించిందనమాట. ఇంక శుభ్రంగా ఊడ్చేసి మొత్తం చాట్లో ఎత్తేసి డస్ట్‌బిన్‌లో అయితే పడేస్తున్నానండి. ఇంక ఇక్కడైతే నేను వచ్చేసి గిన్నెలు అయితే తోముదామని షింక్ దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇక్కడైతే గిన్నెలు తోమాలి ఇంకా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలైతే డైలీ వాళ్ళ డ్యాడీని అయితే అడుగుతూ ఉంటారండి, ఎప్పుడొస్తాడు మమ్మీ, ఎప్పుడొస్తాడు మమ్మీ అని. ఒక వారం టైం పట్టిద్దని చెప్తూ ఉంటాననమాట. నిజానికి వాళ్ళ డ్యాడీ ఎప్పుడొస్తాడో నాకు కూడా తెలీదు, ఎందుకంటే చెప్పలేదనమాట. అక్కడ వర్క్ జరుగుతూ ఉంటుందంటండి, ఎప్పుడొస్తారో తెలీదని అయితే అన్నారు. ఇక అందుకని నేనేం చెప్పాలో తెలియక, ఒక వారంలో వస్తాడులే, ఒక వారం టైం పడుతుందని అయితే చెప్తూ ఉంటాను. ఇక వీళ్ళకైతే కొంచెం బెంగగా ఉన్నట్టుందండి. డైలీ వాళ్ళ డ్యాడీ ఉంటే బాగా సరదాగా ఎంచక్కా రౌండ్లు అయితే వేస్తూ ఉంటారనమాట బైక్ మీద. ఇంక ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కదా, అందుకని డ్యాడీ ఎప్పుడొస్తాడు ఏంటని ఒకటే గోల చేస్తూ ఉంటారండి డైలీ. వాళ్ళ డ్యాడీ నెంబర్ కూడా వాళ్ళకి నోటెడే అనమాట. ఇద్దరికి, మా పిల్లలిద్దరికి వాళ్ళ డ్యాడీ నెంబర్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి, ఈజీగా చెప్పేస్తారు. లాస్ట్ ఇయరే నేర్చుకున్నారనమాట. పిల్లలకి ఫోన్ నెంబర్లు నేర్పించడం వల్ల చాలా మంచిదండి. అందుకని లాస్ట్ ఇయరే వాళ్ళ డ్యాడీ నేర్పించాడులండి, నేనైతే నేర్పించలేదు. అన్వీకి అయితే వాళ్ళ డ్యాడీ నేర్పించాడనమాట. అన్వీకి 2nd క్లాస్‌లోనో ఏమో నేర్పించాడండి వాళ్ళ డ్యాడీ ఫోన్ నెంబరు. అన్వీ చూడకుండా నోటెడ్ అనమాట, చెప్పేస్తుంది. అన్వీ ఏమో ధనుష్కి నేర్పించిందనమాట, వాళ్ళ తమ్ముడికి. ఇద్దరు వాళ్ళ డ్యాడీ నెంబరు టకటక చెప్పేస్తారండి, చాలా ఈజీగా చెప్పగలుగుతారు. నాకైతే మంచిది అనిపిస్తుంది అనమాట, పిల్లలకి ఇలా ఫోన్ నెంబర్లు నేర్పించడం వల్ల ఎప్పుడైనా ఏదన్నా ఇబ్బందిగా అనిపించినా కానీ వాళ్ళైతే నోటెడ్ కాబట్టి టక్కున ఫోన్ చేయగలుగుతారు. ఇప్పుడు పిల్లలకి ఫోన్ ఎలా చేయాలి ఏంటనేది కూడా చెప్పాల్సిన పని లేదులేండి, చాలా ఈజీగా చేయగలుగుతారు. నేను ఎప్పుడైనా ఏదన్నా ఇబ్బంది అవుతూ ఉండొచ్చు కదండి, అలాంటప్పుడు నెంబర్ నోటెడ్ అయి ఉంటే మంచిదని అయితే నా అభిప్రాయము.
మీలో ఎవరైనా పిల్లలకి నెంబర్ నోటెడ్ కాకపోతే నోటెడ్ చేయండి. చాలా మంచిదండి. ఒక నెంబర్ అయినా మన నెంబరు నోటెడ్ చేసుకొనుంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు కదండీ! ఈ రోజులను బట్టి ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. అయినా మన నెంబర్ నోటెడ్ చేయటం వల్ల మంచిదే కదా! అందువల్ల మీరు కూడా ఎవరైనా మీ పిల్లలకి నెంబర్ తెలియకపోతే నోటెడ్ చేయటం వల్ల చాలా మంచిది. నాకైతే మా పిల్లలు చాలా త్వరగా వాళ్ళ డ్యాడీ నెంబర్ అయితే నోటెడ్ చేసుకున్నారనమాట. నా నెంబర్ అయితే తెలీదు. వాళ్ళ డ్యాడీ నెంబర్ అయితే టక చెప్పేస్తారు. ఓకే అండి. నేనైతే ఇక్కడ గిన్నెలన్నీ తోమేస్తున్నాననమాట. ఇంకా ఈరోజు మంగళవారం అండి. మార్కెట్‌కెళ్ళాలి. ఇంట్లో కూరగాయలు కూడా ఏం లేవు. ఇక మార్కెట్‌కైతే వెళ్దామనైతే అనుకుంటున్నాను. కడిగిన గిన్నెలన్నీ స్టాండ్‌లో ఏసి ఇక్కడైతే పెట్టేస్తున్నానండి. ఇక్కడ నీళ్ళైతే పడ్డాయి కదా! ఇవైతే తుడుస్తున్నాను. ఇవి తుడిచేసి మా ఫ్రెండ్‌కైతే ఫోన్ చేశాననమాట మార్కెట్‌కెళ్దామని. కాకపోతే వర్షం పడుతుంది కదా అన్నది. అమ్మో! వర్షం పడుతుందా? బట్టలైతే బయటే ఉన్నాయని బయటికెళ్ళి బట్టలైతే తీసానండి. అప్పుడే తుప్పర్లు పడుతున్నాయి అనమాట. జస్ట్ మిస్. కొంచెం పెద్ద వాన పడ్డట్టయితే బట్టలన్నీ తడిచిపోయాయి. డోర్ పెట్టేయటం వల్ల మాకైతే వర్షం పడేది కూడా తెలియలేదు. మేము వర్షం తగ్గాక ఫోన్ చేస్తాను వెళ్దామందండి. ఇప్పుడైతే వర్షం కొంచెం తుప్పర్లు పడుతున్నాయి. ఇప్పుడైతే మార్కెట్‌కి వెళ్దామని అయితే వెళ్తున్నామండి. టైం వచ్చేసి 8 అయిందనమాట. 8 దాకా వర్షం పడుతూనే ఉందండి 5 నుంచి. ఇదిగో ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. ఇంట్లో కూరగాయలు కూడా ఏం లేవు. కూరగాయలు ఏమన్నా ఉన్నా వెళ్ళకుండా ఉండేదాన్ని. కూరగాయలు ఏం లేకపోయేసరికి వెళ్ళాల్సి వస్తుందండి. గొడుగు తీసుకొని అయితే బయలుదేరామన్నమాట మార్కెట్‌కి. ఇదిగో ఇక్కడైతే మేము కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నాము. టమాటా దగ్గరికి అయితే వచ్చేసామండి. టమాటా వచ్చేసి కిలో రూ. 50, రూ. 70 చెప్తున్నారండి. 1 కిలో టమాటాలు వచ్చేసి రూ. 70 అంట. రేట్లు అయితే బాగా పెరిగిపోతున్నాయి కదా టమాటాలకి. ఈ టమాటాలు ఒకటి, ఉల్లిపాయలు ఒకటి రేట్లు వచ్చేసి ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియదండి. పెరిగితేనేమో అమాంతం పెరిగిపోతాయి. తగ్గితేనేమో పాపం డౌన్‌కి వచ్చేస్తాయండి. మరి కిలోకి రూ. 10కి 2 కిలోలు కూడా ఇచ్చే రోజులు ఉంటాయి. ఈ టమాటాలు, ఉల్లిపాయలు పండించే వాళ్ళకైతే కష్టం అనమాట. ఎప్పుడు రేట్లు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియదు కదా! ఇదిగో ఇక్కడైతే క్యారెట్ అయితే ఏరుతున్నామండి. క్యారెట్ చూడండి ఎలా ఉందో. వర్షానికి మొత్తం తడిచిపోయినాయి అనమాట. కూరగాయలు అయితే ఎక్కువ తీసుకోవాలన్నా కానీ భయమేస్తుందండి. మొత్తం తడిచిపోయినాయి కదా! బాగుంటాయో మరి ఎలా ఉంటాయో అనిపించి తక్కువ తీసుకొని వచ్చేసామన్నమాట. మా బుడ్డోడైతే పెన్సిల్ కావాలని గోల చేస్తున్నాడండి. ఇక్కడ షాప్ ఉంటే ఎదురుగా ఈ షాప్‌లోకి అయితే వచ్చేసి పెన్సిల్ అయితే తీసుకుంటున్నానండి. ఒకటే గోల అనమాట. నేను మార్కెట్‌కి వచ్చిన కాడ నుంచి మమ్మీ పెన్సిల్ తీసుకో అని పెన్సిల్ అయితే తీసుకున్నానండి. వర్షం పడేసరికి అంతా బురదగా ఉందండి. నీళ్ళైతే ఉన్నాయన్నమాట కొన్ని చోట్ల అలానే. అలానే తీసుకొని ఇంటికైతే వచ్చేసానండి. కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నాను. ఒక 10 రూపీస్‌కి అయితే చాక్లెట్స్ తీసుకున్నానండి. పెన్సిల్ తీసుకున్నప్పుడు చేంజ్ లేవన్నీ. ఒక 10 రూపీస్‌కి చాక్లెట్స్ తీసుకున్నాను. ఇదిగో పిల్లలైతే తింటున్నారు. నేను కూడా చాక్లెట్స్ తింటున్నానండి. మా పిల్లల వల్లే నాకు చాక్లెట్స్ అయితే అలవాటయినాయి అనమాట. పెన్సిల్ అయితే ఒకటిచ్చి అవే వారం రోజులు రావాలి. మళ్ళీ అడిగావంటే దెబ్బలు పడతాయి అని అయితే చెప్పాను. నేను అడగనులే మమ్మీ, నేను చాలా రోజులు యూజ్ చేస్తాననైతే అంటున్నాడండి బుడ్డోడు. ఒక్క మాట కూడా అననీయడనమాట. వెంటనే మాట్లాడతాడు. ఇక్కడైతే నేను అరటిపండు ఇంకా ఈ వాటర్ మిలాన్ ఇవన్నీ తీసుకొని ఇక్కడైతే పెట్టేస్తున్నానండి. ఇందులో ఉన్న కూరగాయలు కూడా మొత్తం బయటైతే పెట్టేస్తున్నాను. వర్షం పడ్డది కదా, అందువల్ల మొత్తం అలానే ఉంచామంటే ఈజీగా చెడిపోతాయి అన్నమాట, పాడైపోతాయి. అందుకని మొత్తం తీసేసి ఇప్పుడే సర్దేద్దామని మొత్తం సర్దుతున్నానండి. కూరగాయలు అయితే తక్కువే తీసుకొచ్చానండి. నేను ఇక్కడ గోంగూర, అలాగే బెండకాయ, ఇంకా క్యారెట్, కీరదోసకాయ, అరటిపండు, అలాగే మామిడికాయలు, ఇంకా పుచ్చకాయ ఇంతవరకైతే తీసుకొచ్చానండి. ఎక్కువైతే తీసుకోలేదు. వీటినన్నిటినైతే ఫస్ట్ వాటర్లో అయితే కడిగేస్తానండి. కడిగేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. అరటికాయ, పుచ్చకాయ ఇవైతే బయటే ఉంచేస్తానండి. మామిడికాయలు అయితే రసాలండి. నాకైతే ఆ రసాలు అక్కడ మామిడికాయలు కాడికి వెళ్ళగానే ఆ స్మెల్ అయితే సూపర్గా నచ్చిందనమాట. నాకు రసాలంటే భలే ఇష్టం అండి. బాగుంటాయి కదా. ఎంచక్కా కాయ తీసుకొని జురుకోవచ్చు. జ్యూస్ లాగా పీల్చుకుంటే భలే ఉంటుంది కదా. ఇక్కడైతే నేను మొత్తం కడిగేసి ఒక పక్కనైతే పెట్టేస్తున్నానండి. క్యారెట్ ఇవన్నీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను కడిగేసి. ఇవన్నీ కడిగిన తర్వాత కవర్లో పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెడతానండి. డైరెక్ట్గా అలానే పెట్టకుండా మనకి తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. మొత్తం అన్నీ కలిపేసి పోసామంటే మళ్ళీ ఏరుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇవన్నీ సర్దేసిన తర్వాత ఈ కవర్ అయితే మట్టి అంటుకుందండి. వర్షం పడ్డది కదా, బురదంతా అయింది అని శుభ్రంగా ఒకసారి కడిగేస్తున్నాను. మా పిల్లలైతే దోశలు కావాలి మమ్మీ, ఆకలి అవుతుందని అయితే అన్నారండి.
సరేలే అని ఇంక నేను దోసపిండి కలిపిందైతే ఉందనమాట. తీసి ఇంక దోసలైతే పోస్తున్నాను. ఇంక ఇందులోకి చట్నీ కూడా చేయట్లేదండి. కారప్పొడే వేసుకొని తింటామనైతే అంటున్నారు. పిల్లలకి కారం పెట్టాలంటే భయమనమాట. ఇక అయినా పర్లేదు అప్పుడప్పుడు కొంచెం కారం తగులుతుంటే కూడా మంచిదనైతే అనిపించింది. ఇంకా నెయ్యయితే కరగబెట్టాలండి. నెయ్యి డబ్బా అయితే ఉందనమాట. మా బుడ్డోడైతే నెయ్యి కావాలని గోల గోల చేస్తున్నాడు. సరే అని నెయ్యి డబ్బా అలానే పెట్టేస్తే మళ్ళీ కరిగిపోతుందేమోనని అనిపించిందనమాట. ఫస్ట్ అయితే అలానే పెట్టేశాను. అమ్మో! ఇలా పెడితే ఇది కరిగిపోతుంది కదా అని నెయ్యి గిన్నె ఉందండి చిన్నది. ఇంకా ఆ గిన్నెలోకైతే కొంచెం నెయ్యి తీసుకొని అందులో పోసి అది స్టవ్ మీద అది పెనం మీద పెట్టేసానంటే వేడవుతుంది కదా అనైతే అనిపించి ఇంక మళ్ళీ నెయ్యి గిన్నె అయితే తీసుకొచ్చాను. ఫస్ట్‌లో అయితే మర్చిపోయాననమాట ఇది కరిగిపోయిద్దని. ఓకే అండి. నేనైతే ఇంకిక్కడ పిల్లలకైతే దోసలు పోసి ఇచ్చేస్తానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.